ఏకైకమక్షరం ప్రోక్తం, ఒక్కొక్క అక్షరం అట మహాపాతక నాశన. 80 లక్షల జీవరాశుల్లో ఎన్ని లక్షల జన్మలు ఎత్తితేనో మనం మనిషి జన్మ ఎత్తాం. దీని తర్వాత మళ్ళీ మనిషి జన్మ వస్తుందని ప్రపంచంలో ఎక్కడ గ్యారెంటీ లేదండి. కనుక ఉన్నప్పుడు సద్వినియోగపరుచుకునే జన్మ ఏదైనా ఉంది అంటే అది రామాయణం వినటమే. అందుకే వెనకట ఇల్లు కట్టుకున్నప్పుడు శ్రీరామ నిలయ అని రాసుకునేవాళ్ళు. ఏం రాసుకునేవాళ్ళు? ఏదైనా అబద్ధం ఆడితే ఎవరైనా అబద్ధం ఆడుతున్నట్టు అనుమానం వస్తే వాళ్ళని అడిగితే వాడు ఏం చెప్పేవాడు? రామరామ నాకు తెలియదండి, నేను అబద్ధమే కదా. అన్నిటికీ దొంగకి రాముడే గతి, రాజుకి రాముడే గతి, జగత్తుకి రాజగరు అంటే రాముడు మాత్రమే. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని మంత్రపుష్పంలో ఒక వాక్యం. పతిం విశ్వస్యాత్మేశ్వరం, మనందరికి మొగుడు ఎవరంటే రాముడు మాత్రమే. మీకైనా నాకైనా ఎవరికైనా జగత్తులో ఆయన ఎంత పెద్ద గొప్ప పీఠాధిపతి అయినా వాళ్ళందరికీ మొగుడు ఎవరు? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం అని వేదం చెప్పింది అందామా? అది ఎవరో నాకు తెలియదండి, ఎవరో రాసుకున్నారు, అది వాళ్ళు చెప్పుకున్నారండి, దాన్ని మనం ఎట్లా అండి ఒప్పుకునేది అని అంటే భరతుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? భరతుడు చెప్పుకున్నాడండి. జగత్తుకి స్వామివి నీవు మాత్రమే. వేదాన్ని ఆయన బల్లా గుర్తి స్టాంపు వేసి చెప్పాడు, నువ్వు మాత్రమే స్వామివి జగత్తుకి. మిగతా వాళ్ళంతా స్వాములు కాదయా, స్వాములుగా పిలువబడతారంతే. రామాయణంలో పట్టాభిషేక సత్తులో అద్భుతమైన శ్లోకం అది. భరతుడు చెప్పుకుంటాడు. భరతుడు ఎన్ని ఒట్లు పెట్టాలో, ఒట్టు సిద్ధాంతం వచ్చింది చూసినా, ఒట్టు ఈ బాధ్యత ఒట్టు వేసి చెప్తున్నా అనుకుంటాను చూసారా మన తెలంగాణ. ఆ ఒట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే భరతుడి దగ్గర నుంచి వచ్చింది. భరతుడు పెట్టినన్ని ఒట్లు ఎవరు పెట్టలేదు. సుమారుగా 125 ఒట్లు పెట్టాడు. భరతుడు ఎన్ని ఒట్లు పెట్టాడు? 125 ఒట్లు పెట్టాడండి భరతుడు. నిజంగా రాముడిని నేనే వనవాసాలకు పంపించిన వాడినైతే ఇనుము అమ్ముకుంటే ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు వచ్చుగాక, నీళ్ళు అమ్ముకుంటే ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు వచ్చుగాక, ధాన్యాన్ని అమ్ముకుంటే ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు వచ్చుగాక, చదువును అమ్ముకుంటే ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు వచ్చుగాక. ఇప్పుడు మనం చేసేవాడిని పాటిస్తుందా కాదు? చెప్పండి, రామాయణ ఎవడు వినాలి? ఎవడు వినాలి? సాగుష్టి పనులు చేసే మనమే వినాలండి. మీరంతా పుణ్యాత్ములు కావచ్చు, నేనైతే కాదండి. పుణ్యానికి ఇష్టం పూజ చేసినాక వెంకటయ్య గారు నా సంభవం నాకు ఎంత ఇస్తో నాకు ఇచ్చేసేవా, నేను వెళ్ళిపోతా, వసూలు చేసుకొని మరీ పోతా.